హితేష్ లోకేష్ బ్రదర్సే కదా, అంతే కదా. అవును. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటారేమో కదా నాకు తెలిసి. మేము వాళ్ళిద్దరిని ఎప్పుడు కుటుంబంలో మాకున్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఆవిడ చెప్పినా నేను చెప్పినా కూడా ఎప్పుడు కూడా పిల్లలు మీరు మాట్లాడుకోవడం ఆపొద్దు. మా పిల్లలకి మేము కేటగారికల్ గా చెప్పామండి, ఏదన్నా డిఫరెన్సెస్ ఉంటే మా జనరేషన్ వరకే, మా జనరేషన్ వరకే, అది మీ జనరేషన్ వరకు పర్క్యులేట్ కాకూడదని. సో మా అమ్మాయి గాని మా అబ్బాయి గాని లోకేష్ కి మెసేజెస్ పెట్టడం, బర్త్డే విషెస్ చెప్పడం ఇవన్నీ సాధారణంగా సహజంగా చేస్తాం. రాకపోకలు మాత్రం లేవు, రాకపోకలు లేవు, ఇంకా లేదు. ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ అది ఒకటే అనుకుంటా మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ భువనేశ్వర్ గారితో, అంటే మధ్యలో కొంచెం గ్యాప్. అదర్వైజ్ మీ చెల్లి అంతకుముందు మీరు అంతా బాగా అంటే క్లోజ్ నెట్టెడ్ కదా, మీరు క్లోజ్ నెట్. అండ్ స్పెషల్లీ నాకండి, నాకు ఎవ్రీ సిబ్లింగ్ నాకు కనెక్టెడ్, దే హ్యావ్ దట్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై. అదే చెప్తున్నా, ఇప్పుడు మీ అన్నదమ్ముల్లోనేమో రామకృష్ణ ఇరుసు లాంటి వాడు, ఓకే, ఆడపిల్లల్లో మీరు హరన్న ఉండేవారండి అట్లా. హరన్న వాజ్ మోర్ బైండింగ్. సో తర్వాత రామకృష్ణ ఏంటంటే అందరినీ అన్ని కుటుంబాల మధ్య సయోధ్యలు సఖ్యతలు ఏదొచ్చినా మంచి చెడు తను చొరవ తీసుకుని చేస్తుండే సేమ్ పాత్ర మీరు ఆడపిల్లల్లో పోషించేవాళ్ళు. అలాంటిది చెల్లితో ఇట్లా రావటం అనేది కొంచెం మనసుకి కష్టం కలిగించింది ఎప్పుడైనా? చాలా. దిక్కుమాలిన దరిద్రపు రాజకీయాలు ఇవన్నీ మనకి ఎందుకు కష్టం కలగదు రాధాకృష్ణ గారు? నేను ఇందాక అన్నట్లు నా తోబుట్టువులు అంటే నాకు ఒక స్పెషల్ ఇది ఉంటుంది కదా. అండ్ ఇందాక అన్నట్టుగా ఎవ్రీ వన్ హ్యాస్ ద స్పెషల్ ప్లేస్ ఇన్ మై లైఫ్. ఆ సందర్భంలో ఏ ఒక్కళ్ళు మనకి దూరం అయ్యారు అనుకున్నా కూడా అది బాధే కదా. అది డెఫినెట్ గా అది ఎన్టీఆర్ ఫ్యామిలీ అయ్యింది, అది ఒక మళ్ళీ అది ఒకటి. దానికంటే కూడా సిస్టరు క్లోజ్నెస్ అది. ఇప్పుడు మీ ఇద్దరికి సఖ్యత ఏర్పడిపోయిందా? మాట్లాడతాం, ఫోన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. అది ఒకటి మంచిది. ఎంత 2-3 years నడిచినట్టు ఉంది కదా అది, ఆ పీరియడ్. ఏదండి మీ ఇద్దరి మధ్య మాట మంచి ఆల్మోస్ట్ 20-25 years. కాదు 10 years 15 years మాట మంచి లేకుండా 10-15 years అంతా. ఓకే. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుకుంటున్నట్టున్నారుగా? నేనంటే అక్కడ కలిసినప్పుడు మాట్లాడుకుంటాను, మధ్య ఫంక్షన్స్ లో. అక్కడ నేను ఒక స్టేజ్ చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ వదిలేశారు మీరు, అన్ని వదిలేసేసి అతనికి జరగాల్సింది ఋషిపొంగోడు లాగా తయారైపోయారు. ఋషిపొంగోడు అని నేను అన్నా. ఋషిపొంగోడు కంటే కూడా నాకు ఋషిపొంగోడు ఎంత గొప్పవాళ్ళు తెలియదు, అంత గొప్పవాళ్ళు వేరే విషయం. మన జీవితం అనేది మనకి ఇది ఒకటే లైఫ్ ఉంటుంది, ఈ లైఫ్ని వేస్ట్ చేయకూడదు. సుఖ సంతోషాలు మనశ్శాంతితో ఎంజాయ్ చేయటం ఏంటి, పిల్లలు ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఉన్నారు, మనం అల్టిమేట్ కాదు, మనమే అన్ని సాధిస్తాము, మనమే అందరినీ కంట్రోల్ చేస్తాము అనేది ఒక భ్రమ. మన రోల్ మనకు ఉంటుంది, ఈ రోల్లో మనం ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు, రేపు ఉంటామో లేదు తెలీదు. ఆ రంగస్థలంలో మనం పాత్రధారులు, పాత్ర పోషించేయటం అది అవంగానే. సో ఇవాళ హ్యాపీగా ఉండాలి అనే దానికి నాకు భగవతుడు అసలు అంత క్లారిటీ అందరికీ ఉంటే అసలు ఏ గొడవలు ఉండవండి. అది లేక ఈ ఆరాటాలు పోరాటాలు అప్పుడు నడవాలి కదా. మరి ప్రపంచం నడవాలంటే ఇబ్బందులకి కారణం ఈ మూడు లేకపోతే ఇంకా లైఫ్ చాలా సుఖంగా గడిపేయచ్చు అంటారు. కానీ ప్రపంచం నడవడానికి కూడా అది కావాలి కదా. కరెక్ట్, కావాలి కదా. లేకపోతే ఈ సైన్స్, లేకపోతే ఈ విజ్ఞానం ఇవన్నీ అభివృద్ధి చెందాలని అంటే ఈ మనిషి అనేవాడు ఆలోచన, ఆరాటం ఇవన్నీ ఉండాలి. కాకపోతే ఎక్కడ ఫుల్ స్టాప్ వెళ్ళాలి అనేటటువంటి అదే తెలియాలి. తెలిస్తే అసలు సమస్య రాదు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి అనేది కనుక తెలిసి ఉంటే ఏది సాధ్యం, ఏది అసాధ్యం.